గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నడిచిన అఖండ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ 15వ రోజు కూడా దూసుకెళ్లిపోతుంది అనమాట. సో నెటిజన్లు ఎలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేసినా గానీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి హవా అయితే నడుస్తూ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ జనవరి 1 వరకు కూడా ఈ హవా అయితే నడవబోతోంది, అలాగే నడుస్తూ ఉంటుంది అనమాట. సో క్రిస్మస్ కానుక కానీ నిన్న ఈ రోజు కూడా చాలా మంచి కలెక్షన్స్ రిపోర్ట్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేశాయి అన్నట్టుగా చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ నాకైతే మాత్రం. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో కలెక్షన్స్ వస్తాయని కూడా మన 14 రిలీజ్ ప్రెస్ వాళ్ళు కూడా అనుకోలేదు. అలాగే మన బోయపాటి గారు, అలాగే మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అనుకోలేదు. ఎందుకంటే ఒకసారి పోస్ట్ పోన్ అయిన మూవీని మళ్ళీ అదే బజ్ మీద ఉన్న ఆ బజ్ ఎలాంటి బజ్ క్రియేట్ అయిందంటే ఆ బజ్ తగ్గకుండా, ఆ హైప్ తగ్గకుండా అలా మెయింటైన్ చేసి సెకండ్ వీక్ లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు కూడా 15వ రోజు కూడా ఇలాంటి కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ రాబడుతుందంటే వాళ్ళు కూడా నమ్మలేకపోయారు అనమాట భయ్య. నాకైతే పిక్చర్ పీక్స్ లో ఉంది. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అయితే హంగామా నడుస్తూ ఉంది. చాలా మందికి కూడా అది సోల్లో ఫేక్ ఈ అంటున్నారు, కానీ ఏం తెలుసు, ఎందుకంటే నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి అది ఎప్పుడు ఫేక్ కానీ అనిపిస్తుంది నేను చెప్పే వీడియోలో. నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళకి మొత్తానికి కూడా అది ఫేక్ అని పర్టికులర్ గా అర్థమైంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ థాట్ లో ఉంటారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అబ్జర్వ్ చేయరు కాబట్టి. రీసెంట్ గా నాకు కూడా కామెంట్ సెక్షన్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, నేను కూడా పట్టించుకోను. ఎందుకంటే ఆ నెగిటివ్ వాళ్ళతో మనకు దేనికని చాలా మంది కూడా ఉంటారనమాట, అందుకని నేను పట్టించుకోవట్లేదు. ఇకపోతే నైజాం, సీడెడ్ అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా ఎక్కడ చూసినా కానీ, గుంటూరు, విశాఖపట్నం, మన ఏపీలో అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా దుమ్ము దులిపేస్తుంది భయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎక్స్ట్రాడినరీ లెవెల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. ఏపీ అండ్ తెలంగాణలో కలిపి ఈ రోజు 15వ రోజు ఏపీ తెలంగాణలో కలిపితే మాత్రం 18.5 లక్షలు అయితే వసూలైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసినమాట. 18.5 లక్షలు అయితే వసూలు చేసినమాట. మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 1 మినిట్ వెళ్ళి చూసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే వీడియో చివరి వరకు చూస్తే నేను ఎంత గ్రాస్ చెప్తున్నాను ఏంటి అసలు అని చాలా వరకు అర్థమవుతుంది అనమాట. ఇకపోతే ఏపీ అండ్ తెలంగాణ చెప్పిన 18.5 లక్షలు అయితే గ్రాస్ అయితే 15వ రోజు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇకపోతే కర్ణాటకలో 5.6 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది కర్ణాటకలో 15వ రోజు. అండ్ ఇకపోతే ప్రతి చోట కూడా హిందీలో మరీ ఎక్కువ అయిపోయినాయి. 8.5 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ లెవెల్లో ఊచకోత అయితే ర్యాంపేజ్ ఆడిస్తోంది. ఇకపోతే మన యుఎస్ఏలో, నార్త్ అమెరికా చూసుకోవచ్చు, కెనడా చూసుకోవచ్చు, ప్రతి చోట కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఈ లెవెల్లో వసూలు అవుతున్నాయి అంటే మామూలుగా కాదు. ఈ రోజు నార్త్ అమెరికాలో 15 కలెక్షన్ వచ్చేసి 10.5K డాలర్స్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఈ 15వ రోజు 55.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మామూలు పిక్చర్ పీక్స్ ఉంది నాకైతే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. ఇక జనవరి 1 వరకు కూడా సంక్రాంతి 9వ తారీఖు వరకు కూడా 9వ తారీఖు నుంచి మనకి కొత్త మూవీస్ ఉన్నాయి కాబట్టి 9వ తారీఖు వరకు కూడా బాలయ్య బాబు హవా నడుస్తుంది. ఇంకా మల్టీ స్క్రీన్స్ ఉన్న వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్ కాకుండా డబుల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లో అయితే నాకు తెలిసి ఇంకా రన్ చేస్తారు అంటే బోయపాటి గారి మూవీ డైరెక్షన్ కానీ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 15వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మెన్ ట్యాబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.